నమస్కారం, నా పేరు దివ్య. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. కర్ణాటకలో తుంగభద్ర కొత్త గేట్ల ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు, నీటి ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాలని, వాటిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని వెల్లడి. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని మండిపడ్డ వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, ప్రజలను రక్షించాల్సిన పోలీసులే చంపి బూడిద చేయడం దారుణమని విమర్శ. జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ జేసీఏ వైజాగ్ ఆధ్వర్యంలో అవగాహనాహితంగా జరిగిన అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని వాగ్దాన్ను ప్రారంభించిన నగర సిపి బాక్షి. భీమిలి నియోజకవర్గంలో వైసీపీ నియోజకవర్గం ఇన్ఛార్జి చిన్నశ్రీను ఆధ్వర్యంలో కొనసాగుతున్న సర్ అవగాహన కార్యక్రమం. పద్మనాభంలో వైసీపీ నాయకులు కార్యకర్తలతో సర్పై ప్రత్యేక సమావేశం. నీటి ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాలని, వాటిని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ప్రాజెక్టులు బాగుంటేనే భవిష్యత్తు తరాలకు భరోసా ఉంటుందని చెప్పారు. కర్ణాటకలోని హోస్పేటలో తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్ల ప్రారంభ కార్యక్రమంలో కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక సీఎం డీకే శివకుమార్తో కలిసి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో చంద్రబాబు మాట్లాడారు. తుంగభద్ర 3 రాష్ట్రాల్లో లక్షలాది మందికి జీవనోపాధి కల్పిస్తుందన్నారు. 6 నెలల్లో 33 గేట్లు అమర్చి అందరినీ అభినందిస్తున్నానన్నారు. కేంద్ర జన వనరుల మంత్రి సిఆర్ పాటిల్ నేతృత్వంలో 3 సీఎంలు కలవడం ఒక చరిత్ర అన్నారు. కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలకు తుంగభద్ర త్రాగు, సాగునీరు ఇచ్చిందని, ఈ నది లేకపోతే చాలా సమస్యలు వచ్చేవన్నారు. జల వనరుల సంరక్షణ, సమర్థ నీటి నిర్వహణ మనందరి బాధ్యతని పేర్కొన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో భారత్ వేగంగా అభివృద్ధి చెందుతుందని, దేశంలో నదుల అనుసంధానం చేయాల్సిన బాధ్యత ఉందని తెలిపారు. గంగా, కావేరీ నదులను అనుసంధానం చేస్తే భారత్ అన్స్టాపబుల్గా దూసుకు వెళ్తుందన్నారు. కర్ణాటక తుంగా పానం, గంగా స్నానం, అది ఒక సామెత, చాలా ప్రసిద్ధి. అంటే తాగడానికి ఎంతో స్వచ్ఛంగా, తీయంగా, అమృతంగా తుంగా నది ఉంటే బపుణ్య స్థానానికి, అంటే బహుపుణ్యాలకి గంగ గొప్పదని అర్థం. తుంగా, భద్ర విడివిడిగా జన్మించిన 2 నదుల కలయిక తుంగభద్రగా మారి 3 రాష్ట్రాల్లో లక్షల మందికి జీవనోపాధి కల్పిస్తున్నాయంటే ఇది మన అదృష్టం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి డ్యాముకి 19వ గేటు కొట్టుకొని పోతే ఇమ్మీడియట్గా ఆంధ్ర నుంచి మేము స్పందించడం, ఈనాటి ముఖ్యమంత్రి ఆనాడు ఇరిగేషన్ మంత్రిగా ఉండి చాలా చొరవ తీసుకుని ఇమ్మీడియట్గా స్పందించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, సాయికృష్ణ హత్యోదంతం ముమ్మాటికి కూటమి ప్రభుత్వ హత్యేనని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్రంగా ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆయన గురువారం విశాఖ వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఒక వ్యక్తిని పోలీస్ కస్టడీలోకి తీసుకుని హింసించి, చంపి, బూడిద చేయడం దేశ చరిత్రలోనే అత్యంత దారుణమైన ఘటన అన్నారు. సీఎం చంద్రబాబు ఈ ఘోర హత్య నుంచి తప్పుకునేందుకు కులాన్ని ఆపాదించి బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రక్షించాల్సిన పోలీసులే ఈ స్థాయికి దిగజారితే ప్రజలకు రక్షణ ఎక్కడుందన్నారు. హైకోర్టులో హెబియస్ కార్పస్ రిట్ వేస్తేనే గానీ ఈ నిజం బయటకు రాలేదని గుర్తు చేశారు. ఈ దారుణంపై హోంమంత్రి, డీజీపీతో పాటు ముఖ్యమంత్రి కుమారుడు లోకేష్ ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు. ఈ హత్య వెనుక పెద్దల హస్తం ఉందని, కూటమి ప్రభుత్వం వేసిన సిట్ విచారణ వల్ల వాస్తవాలు బయటకు రావన్నారు. తక్షణమే ఈ కేసుపై సీబీఐ విచారణ జరపాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీస్ ఉన్నత అధికారులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అనేటువంటి మాట ఒక ముఖ్యమంత్రి నోట రావడం అనేటువంటిది బహుశా దేశ చరిత్రలో నాకు తెలిసి ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి కూడా ఇటువంటి మాటలు మాట్లాడు. అసలు జరిగినటువంటి ఇష్యూ చూసిన తర్వాత అసలు ఈ రాష్ట్రంలో చట్టం అనేటువంటిది ఉందా,
అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ఉందా? అసలు వ్యవస్థల పట్ల గౌరవం ఉందా? అసలు ప్రజల తాలూకా ప్రాణాలకి విలువ ఉందా? రాష్ట్రంలో ప్రజలకు ఏదైనా కష్టం వస్తే, ఆపద వస్తే ఆదుకోవాల్సినటువంటి పోలీస్ వ్యవస్థే ఈరోజు ఈ స్థాయికి దిగజారిపోతే రాష్ట్రంలో ఎవరైనా పోలీస్ స్టేషన్కి వెళ్తే తిరిగి వస్తామా లేదా అనేటువంటి భయాన్ని ఈరోజు రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ సృష్టిస్తే రాష్ట్ర ప్రజలు ఏమైపోవాలి అనేటువంటిది సందర్భంగా అడుగుతా ఉన్నా. పైపెచ్చు దాని మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమంత్రి చివరికి ఇష్యూని ఒక సామాజిక వర్గ ఇష్యూగా డైవర్ట్ చేసి దాని నుంచి తప్పించుకోవాలనేటువంటి ప్రయత్నం వారి మాటల్లో కనబడతా ఉంది. ఒక వ్యక్తిని కస్టడీలోకి తీసుకొని చిత్రహింసలు పెట్టి చంపి చివరికి బూడిద చేసి నవభారత నిర్మాణంలో భాగంగా మత్తు పదార్థాల రహిత సమాజాన్ని స్థాపించడమే మనందరి ప్రథమ కర్తవ్యమని అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ నషాముక్త్ భారత్ అభియాన్ వారోత్సవాల్లో భాగంగా యలమంచిల్లో భాష్యం స్కూల్ వద్ద జరిగిన విస్తృత అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జూన్ 26న అంతర్జాతీయ మత్తు పదార్థాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా ర్యాలీలు, ప్రతిజ్ఞల ద్వారా చైతన్యం తెస్తున్నామన్నారు. యువత ఉజ్వల భవిష్యత్తును పాడు చేసే వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. ప్రతి పౌరుడు ఒక నషాముక్తి మిత్రగా మారాలని ఆకాంక్షించారు. ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ అగేన్స్ట్ డ్రగ్స్ అండ్ అదర్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్. ఇది కాకుండా మన స్టేట్ గవర్నమెంట్ కూడా డ్రగ్స్ వద్దు బ్రో క్యాంపెయిన్ కింద గాంజాయి మీద యాక్షన్ తీసుకుంటున్నారు. అది కాకుండా మన రేంజ్ లో, మన జిల్లాలో అనకాపల్లి జిల్లా పోలీస్ కూడా అభ్యుదయం ప్రోగ్రామ్ కింద గాంజాయి మీద ఈ లాస్ట్ సెవెరల్ ఇయర్స్ నుంచి గాంజాయి మీద అవేర్నెస్ పెడుతున్నారు. So a part of this, today we have all gathered here to discuss about ganja and other drugs and the harmful effects it will have on you and the society. విజయనగరంలోని గవర్నర్ బంగ్లాలో గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజును రాష్ట్ర ఎంఎస్ఎంఈ గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మధ్య దాదాపు 15 నిమిషాల పాటు సమకాలీన రాజకీయ అంశాలు, రాష్ట్ర అభివృద్ధిపై సుదీర్ఘంగా చర్చలు సాగాయి. జిల్లాలో పరిశ్రమల పురోగతి, గ్రామీణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలనకు చేపట్టాల్సిన సమగ్ర చర్యలపై కూడా వారు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్తో పాటు విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు, కూటమికి చెందిన పలువురు ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పద్మనాభం జడ్పీ బంగ్లాలో ఎంపీపీ రాంబాబు అధ్యక్షతన వైఎస్ఆర్సీపీ మండల బీఎల్ఏల సమీక్షా సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయనగరం జిల్లా జడ్పీ చైర్మన్, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా బీఎల్ఏలకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియపై అవగాహన కల్పించారు. ఓటర్ల జాబితా సవరణలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బూత్ లెవెల్ ఆఫీసర్లు బీఎల్ఏలతో సమన్వయం చేసుకుంటూ ప్రతి అర్హుడికి ఓటు హక్కు కల్పించేలా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని వారిని దిశానిర్దేశం చేశారు. నాయకులు, కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించాలని పిలుపునిచ్చారు. అనంతరం మండలంలో బీఎల్ఏలందరికీ ఆయన గుర్తింపు కార్డులను అందజేశారు. ఆ బాధ్యతలన్నీ కూడా మనం చెప్పాం. ఆ బాధ్యతలన్నీ కూడా ఎక్కడా కూడా ఎవరు కూడా బాధ్యతలు మనం విస్మరించకుండా అందరికి కూడా బాధ్యత చెప్పాం. మరి మొన్న 15వ తారీఖు నుంచి ఈ కార్యక్రమం స్టార్ట్ అయింది. దాబా కూర్చుని 15వ తారీఖు నుంచి ఈ కార్యక్రమం స్టార్ట్ అయింది. ఈ నెల 15వ తారీఖు నుంచి. మరి ఈ నెల 15వ తారీఖు అంటే ఇప్పుడు సుమారు ఈరోజు 25వ తారీఖు, 10 రోజులు అయిపోయి 11 రోజు ఈ కార్యక్రమం మొదలైంది. మరి మీ గ్రామాల్లో మీ బిఎల్ఓలు, మీ బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇప్పటికే గ్రామాల్లో వచ్చారు. అందరికీ ఫామ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఆ ఫామ్స్ అన్ని ఇస్తున్న క్రమంలో
మరి ఏ రకంగా ఫామ్స్ ఇస్తున్నారు, గ్రామాల్లో ఏ రకంగా చెప్తున్నారు, మేము ఏమైతే ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇచ్చామో ఆ ట్రైనింగ్ ప్రోగ్రాం ప్రకారం ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయా లేవా, ఇలాంటివన్నిటి కూడా ఒకసారి మీతో ఒకసారి రివ్యూ చేసుకుందాం. ఎందుకంటే ఇది సుమారు 4 రోజుల కార్యక్రమం. ఈ 4 రోజుల కార్యక్రమంలో మరి ఇప్పుడు 10 రోజులు అయింది. 10 రోజులు అయింది కానీ ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఈ ఫామ్స్ ఇప్పుడు ఏంటంటే ప్రక్రియ నాకున్న సమాచారం మేరకు ఫామ్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. కొన్ని గ్రామాలు వెనక్కి కూడా తీసుకుంటున్నారు, ఇచ్చేసిన వాళ్ళు కూడా ఇచ్చేస్తున్నారు, చాలామంది ఇచ్చేస్తున్నారు, ఆఫ్లైన్ అవుతున్నాయి. కూటమి ప్రభుత్వం గత 2 ఏళ్లలో విద్యుత్ ఛార్జీలు పెంచలేదని, మొదటిసారి ట్రూ డౌన్ చేయడం ద్వారా విద్యుత్ వినియోగదారుల టార్ఫ్లో 13.5 పైసలు తగ్గించామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. 2026-27లోని వినియోగదారులపై ఛార్జీల భారం లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. విద్యుత్ రంగంలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో సాధించిన ప్రగతి నివేదికను మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్తో కలిసి సచివాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2 ఏళ్లలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. విద్యుత్ సంస్థల ఆర్థిక స్థిరత్వం, బలోపేతం, గ్రీన్ ఎనర్జీ రంగంలో మార్పు వేగవంతం అనే 3 ప్రధాన లక్ష్యాలతో ముందుకు వెళ్లామని చెప్పారు. స్వచ్ఛ ఇంధన వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నామని, తక్కువ ధరకు విద్యుత్ అందించాలన్న ప్రధాన లక్ష్యంతో పనిచేస్తున్నామని పేర్కొన్నారు. by a presentation of 29 slides. Afterwards, ఏదైనా questions ఏదైనా ఉంటే we are ready to take the questions. This is the structure. So first I request our Honorable Minister to explain in brief what is the progress. అందరూ కూడా ముందుగా పేరున అవతపూర్వక నమస్కారాలు. అట్లానే స్పెషల్ సిఎస్ గారికి, విజయానంద్ గారికి, మా జేఎండి గారికి, అదేవిధంగా మా డిస్కమ్ సిఎండీలకి, డైరెక్టర్లకి, మా నెట్ క్యాప్ ఎండి గారికి, అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన పత్రికా సోదరులకి అందరూ కూడా ఒకసారి నమస్కారం. ఒకసారి బ్రీఫ్గా వెళ్ళే ముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు, ఇవాళ విద్యుత్ వ్యవస్థ ఇంత ప్రతిష్టంగా ఉండటానికి కారణాలు ఏంటి అనేది కూడా ఒకసారి బ్రీఫ్గా మీ ముందు పెట్టి, తర్వాత ఈ 2 సంవత్సరాల్లో మనం ఏం విజయాలు సాధించాం అనేది కూడా ఒకసారి మీ ముందు పెట్టదలుచుకున్నాను. ముఖ్యంగా 95లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టిన తర్వాత ఈ దేశంలో మొట్టమొదట విద్యుత్ సంస్కరణలు కానీ, అదేవిధంగా నియంత్రణ మండలిని ఏపీఆర్సీని కానీ తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే దేశం మొత్తమేనా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదనమాట. ముద్రగడ పద్మనాభం అనారోగ్యంతో బాధపడుతుంటే కూటమి ప్రభుత్వం ఆయన్ను, ఆయన కుటుంబాన్ని మానసికంగా క్షోభ పెట్టడం దారుణమని వైఎస్ఆర్సీపీ కాపు నేతలు తోట త్రిమూర్తులు, కురసాల కన్నబాబు, దాడిశెట్టి రాజా, వంగా గీత, తోట నరసింహం, జక్కంపూడి రాజా మండిపడ్డారు. ఈ సందర్భంగా కాకినాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్ర పాలనలో విఫలమైన చంద్రబాబు ప్రజల దృష్టి మళ్లించడానికే కుల రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. వంగవీటి రంగా తర్వాత అంతటి గుర్తింపు ఉన్న ముద్రగడపై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేయడం సరికాదని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు హితో పలికారు. విజయవాడ సాయికృష్ణ లాకప్ డెత్ ఉదంతంపై సీఎం చంద్రబాబు కులాలను ఆపాదిస్తూ మాట్లాడడం ఆయన స్థాయికి తగదన్నారు. వైఎస్ఆర్సీపీ కాపు నేతల భేటీని చంద్రబాబు రాజకీయం చేస్తూ రెచ్చగొడుతున్నారని మాజీ మంత్రి కన్నబాబు దుయ్యబట్టారు. సాయికృష్ణను పోలీసులు కస్టడీలోకి తీసుకొట్టి కొట్టి చంపి బూడిద చేయడం తీవ్రమైన నేరమని, సిట్ నివేదికలో ఇది కస్టడియల్ డెత్ అని తేలిందని గుర్తు చేశారు. తాము దీనిని కేవలం శాంతి భద్రతల సమస్యగానే చూస్తున్నామని, ప్రభుత్వం ఇప్పటికైనా ఇలాంటి డైవర్షన్ రాజకీయాలు మానుకోవాలని డిమాండ్ చేశారు. పద్మనాభం గారి గురించి రకరకాలైనటువంటి కామెంట్స్ చేస్తూ రాజకీయంగా విమర్శించండి, మేము ఇబ్బంది పడం. ఆయన యొక్క ఆరోగ్య పరిస్థితి అలా ఉండి హాస్పిటల్లో ఉంటే ఈ రకంగా మాట్లాడుతున్నారంటే అది ఏమన్నా ధర్మమా మీకు? ఒకసారి మీరు గుడ్ల మీద చేసుకుని ఆలోచన చేయండి. ఇంత దుర్మార్గమైనటువంటి విధంగా అతన్ని ట్రోల్ చేయటం, అతని గురించి మాట్లాడుకోవటం ఈ పరిస్థితుల్లో మీరు రాజకీయపరమైనటువంటి విమర్శలు ఎన్ని చేసినా సందర్భాన్ని పుచ్చుకొని చేయొచ్చు. అతనికి డబ్బులు లేకపోవటం వల్ల ఆరోగ్యం సరిగ్గా అందట్లేదు, ఏదో చిన్న హాస్పిటల్లో జాయిన్ చేశారు, లేకపోతే అలా ఎవరో పట్టించుకునే వాళ్ళు లేరు, చూసేవాళ్ళు ఎవరు లేరు అనేటువంటిది మాట్లాడుతున్నారు. ఎంత దుర్మార్గం అండి ఇది. కుల రాజకీయాన్ని, మత రాజకీయాన్ని అసలు వాళ్ళ నరనరాన జీర్ణించుకుని మాట్లాడేది ఎవరు అనంటే ఇవాళ ఉదయం జొన్నగిరి అనే దగ్గర, కర్నూలు జిల్లా జొన్నగిరిలో బంగారం గనులు శంకుస్థాపనకు వెళ్ళాడు చంద్రబాబు నాయుడు గారు. అసలు బంగారం గనికి కాపులకి సంబంధం ఉందా? అంటే ఇంకా ఎక్కడికి వెళ్ళినా ఏ రేవటి దగ్గరైనా ఒకటే పాట. మరి అలా అంటే అతన్ని వెంటిలేటర్ మీద ఉంటే, పద్మనాభం గారు వెంటిలేటర్ మీద ఉంటే మీ రాజకీయం గురించి ఆయన కుటుంబాన్ని ఏదన్నా వీధిలో పెట్టడం,
ఈ మీడియాకి కానీ లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకులకి కానీ ధర్మంగా ఉందా? ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండి అనేక రకాలైనటువంటి రాజకీయాలతో పాటు కుల ప్రస్తావన కూడా తీసుకొచ్చేటువంటి దౌర్భాగ్యం ఈ రాష్ట్రంలో ఉంది. ఈరోజు ఇలా మాలో ఎవరికి కూడా ఆ రకమైన ఉద్దేశాలు లేవు. ఆయన మోడస్ ఆఫ్ ఆపరేషన్ ఎట్లా ఉంటుందనంటే, గతంలో ఎన్టీ రామారావు గారికి వారి తనయులకి చిచ్చు పెడతాడు, ఆయనని మానసికంగా వేధించి చంపేసేటటువంటి కార్యక్రమం చేస్తాడు. ఒకటి జగన్ గారిని బ్యాట్ చేయాలనుకుంటున్నారా, లేకపోతే సీనియర్ ఉద్యమ నాయకుడు అన్ని పదవులు నిర్వహించిన వ్యక్తి ఆయన్ని మీరు బ్యాట్ చేయాలనుకుంటున్నారా, లేదా కాపు జాతిని మీరు అవమానించాలనుకుంటున్నారా? మీరు కాపు జాతిని అవమానించాలని అనుకుంటున్నారా అని అడుగుతున్నామా? వైఎస్ఆర్సీపీయా, టీడీపీయా, జనసేన, కాంగ్రెసా, కమ్యూనిస్టా, బీజేపీయా అన్ని కాదు. మేము కాపు జాతిలో పుట్టాం కాబట్టి అభిమానంగా మాట్లాడుతున్నాం. మాకు అందరూ సమానమే. ఇంచుమించుగా 3.5 దశాబ్దాల నుంచి రాజకీయాల్లో అందరూ ఉన్నాం. అన్ని కుటుంబాలు మమ్మల్ని ఆడబడుచుగా, ఆయన అన్నదమ్ముల్లా, తండ్రిగా అందరినీ భావించి అందరికీ సేవ చేసి అందరికీ అందుబాటులో కులాల రహితంగా, కులాలకు అతీతంగా సేవలు అందించేవాళ్ళం. అందిస్తున్నాం కూడా, చివరి వరకు అందిస్తాం. ప్రపంచాన్ని పీడిస్తున్న మాదక ద్రవ్యాలే మన శత్రువులని, వాటి వాడకం, రవాణాకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ పోరాడాలని విశాఖ పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖభద్ర బక్షి పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ సందర్భంగా గురువారం విశాఖ బీచ్ రోడ్లో జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ జేసీఐ వైజాగ్ ఆధ్వర్యంలో వాగ్దాం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, సమాజంలో వివిధ కారణాల వల్ల యువకులు మాదక ద్రవ్యాల వాడకానికి బానిసలే తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారన్నారు. అటువంటి వారిని గుర్తించి వారిలో పరివర్తన తీసుకురావాలన్నారు. డ్రగ్ అబ్యూస్ స్కూల్, కాలేజ్, యూనివర్సిటీలో ఉండగా కొందరు సరదాగా సేవించడం మొదలు పెడతారు. పిఆర్ ప్రెషర్ వల్ల కొందరు క్యూరియాసిటీ, ఎక్స్పెరిమెంటేషన్ కోసము, కొందరు కుటుంబంలో సమస్యల వల్ల, బ్రోకెన్ ఫ్యామిలీస్, కొందరు డిప్రెషన్, యాంగ్జైటీ నుండి బయటికి రావడానికి మొదలు పెడతారు. కానీ ఒక్కసారి మొదలుపెట్టిన తర్వాత బయటికి రావడం చాలా కష్టం. ఓకే, అందరికీ నమస్కారం అండి. ఈరోజు విశాఖపట్నంలో యాంటీ డ్రగ్ అవేర్నెస్ వాకథాన్ జరుగుతుంది. దానికి జేసీఐ ఇండియా జోన్ 4 ప్రెసిడెంట్ నేను. నా పేరు చైతన్య. అలాగే జేసీఐ మా జోన్ 4కి మెంటర్ కేవీ రావు సార్ కూడా ఇక్కడే ఉన్నారు. ఈ జేసీఐ వైజాగ్ ఆధ్వర్యంలో ఈ వాకథాన్ అనేది ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. మాతో పాటు ఏవిఎన్ కాలేజ్ స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. అలాగే ఫిల్మ్ సొసైటీ వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు మాతో పాటు. ఈరోజు ఎస్పెషల్లీ ఈ కాలంలో యువత మత్తుకి ఎక్కువ బానిస అయిపోతున్నారు. దాన్ని తగ్గించడం గురించి అండ్ వాళ్ళకి ఏంటంటే ఈ మత్తు వల్ల జరిగే అనర్థాల గురించి, వాళ్ళ మత్తులు మానేస్తే వాళ్ళకి ఎలాంటి హ్యాపీ లైఫ్ ఉంటుందని చెప్పడం గురించి ఏంటంటే ప్లకార్డ్స్ అవి పట్టుకుని కాళీమాత టెంపుల్ నుంచి వైఎంసీఏ వరకు మేము చిన్న వాకథాన్ లాంటిది ఆర్గనైజ్ చేశాము. అందరికీ నమస్కారం అండి. నా పేరు రవీంద్ర. నేను జేసీఐ వైజాగ్ ప్రెసిడెంట్. ఈరోజు మేము డ్రగ్స్ మీద ఫైట్ చేయడం కోసం అని చెప్పేసి యూత్ని ఇక్కడికి వాకథాన్కి మేము ఇన్వైట్ చేసాము. సో దీనికి మాకు సిపి గారు ముఖ్య అతిథిగా వస్తున్నారు. సో పోలీస్ డిపార్ట్మెంట్ మాకు పర్మిషన్స్ అన్నీ ఇచ్చారు. సో జేసీఐ వైజాగ్ అండ్ జేసీఐ ఇండియా తరఫున మేము పోలీస్ డిపార్ట్మెంట్కి ధన్యవాదాలు చెప్తున్నాము. సో యువత ఎక్కువగా మనకి డ్రగ్స్కి ఎడిక్ట్ అయిపోయి వాళ్ళ హ్యాపీ లైఫ్ని నాశనం చేసుకుంటున్నారు. విశాఖ ద్వారకా నగర్లో ఇండియన్ కర్ల్స్ ప్రీమియం హెయిర్ అండ్ బ్యూటీ సలూన్ను విశాఖ ఎంపీ మతుకుమిల్లి శ్రీభరత్, ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, గంటా శ్రీనివాసరావు, వంశీకృష్ణ శ్రీనివాస్ మరియు సినీ నటీమణులు రద్ది కుమార్, బిందు మాధవి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ, విశాఖపట్నం వేగంగా అభివృద్ధి చెందుతుందని, ఇలాంటి అంతర్జాతీయ ప్రమాణాలు గల ప్రీమియం సలూన్ నగరానికి రావడం సంతోషకరమన్నారు. ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ, అత్యాధునిక సదుపాయాలతో కూడిన హెయిర్ ఎక్స్టెన్షన్స్, బ్యూటీ సేవలను వైజాగ్ ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన యాజమాన్యానికి అభినందనలు తెలిపారు. మరో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ, నగర ప్రజల లైఫ్ స్టైల్కు తగ్గట్టుగా అనుభవజ్ఞులైన నిపుణులతో ఈ సలూన్ను తీసుకురావడం అభినందనీయమన్నారు. హీరోయిన్లు రిద్ధి కుమార్, బిందు మాధవి మాట్లాడుతూ, ఇండియన్ కర్ల్స్ బ్రాండ్కు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉందని, ఇక్కడ లుక్స్, హెయిర్ ట్రీట్మెంట్స్ అద్భుతంగా ఉన్నాయని చెప్పారు. ప్రతి ఒక్కరి అందాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచేలా నాణ్యమైన సేవలు అందిస్తామని సంస్థ వ్యవస్థాపకులు బాలకృష్ణ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇవాళ
విశాఖపట్నంలో ఇండియన్ కర్ల్స్ అని ఒక హెయిర్, మామూలుగా అందరూ ఏమనుకుంటారంటే హెయిర్ సలూన్ అని. హెయిర్ సలూన్ కాదు, వీళ్ళు స్పెషలిస్ట్ హెయిర్ ఎక్స్టెన్షన్స్ చేస్తారు. అండ్ దీంట్లో ప్రాముఖ్యత ఏంటి అంటే వీళ్ళు చేసే ఈ హెయిర్ ఎక్స్టెన్షన్, ఈ జుట్టు ఎక్కడి నుంచి వస్తుందంటే ప్రధానంగా సౌత్ ఇండియాలో ఉన్న మన టెంపుల్స్, మన తిరుమల టీటీడీ టెంపుల్ నుంచే చాలా మెజారిటీ హెయిర్. చాలామంది ఏంటంటే అక్కడికి వెళ్ళి హెయిర్ డొనేషన్ చేసినప్పుడు అక్కడ వీళ్ళు హెయిర్ కాంట్రాక్టర్స్గా ఆ హెయిర్ కలెక్ట్ చేసుకుని ఇప్పుడు దగ్గర 47 దేశాలకి వీళ్ళు హెయిర్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా ఈ ప్రాంతంలో పెట్టినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. సో విశాఖపట్నంలో కూడా ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్, ఒక అద్భుతమైనటువంటి, ఎందుకంటే ఇప్పుడే మా ఎంపీ గారు చెప్పారు, పైన జుట్లు అనేది చాలా ఇంపార్టెంట్గా తీసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది హైదరాబాదు లేకపోతే చెన్నై లేకపోతే టర్కీ అలాగ వెళ్ళి చేసుకుంటూ ఉన్నారు. అలాంటి ప్లేసులకు వెళ్లకుండా విశాఖపట్నంలో ఒక అద్భుతమైన మంచి సెలూన్ లాగా పెట్టినందుకు వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఆల్ ద బెస్ట్. ఇంకా ఇప్పుడు ఒక 2, 3, 4 అన్నారు, ఇంకొక 20-30 విధంగా దేవుని యొక్క ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. షోరూమ్ పెట్టినందుకు గాను నేను మనస్ఫూర్తిగా దాని ప్రమోటర్ గారు అయినటువంటి బాలకృష్ణ గారికి అలాగే ఆనంద్ గారికి మనస్ఫూర్తిగా నేను శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ఈ ఇండియన్ కర్ల్స్ అనేది యువర్ హెయిర్ యువర్ క్రౌన్ అని చెప్పేసే ఒక స్లోగన్తో వాళ్ళు చేశారు. ఇది బాలకృష్ణ గారి ఒక ఓన్ బ్రాండ్. ఈ బ్రాండ్ ఎవరు డెవలప్ చేయలేదు, ఆయనే డెవలప్ చేశారు. నేను రిద్ధి కుమార్. ఈరోజు నేను ఇండియన్ కర్ల్స్కి వచ్చాను అండ్ చాలా యూనిక్ సెటప్ ఉంది. ఇది ఒక మామూలుగా అంటే సాలాన్ లేదు, కానీ జుట్టు కోసం, హెయిర్ థిన్నింగ్ కోసం చాలా మంచి సొల్యూషన్స్ ఉన్నాయి. అండ్ ఒక నార్మల్ పర్సన్కి ఎంత మంచి లైక్ హెయిర్ ఎక్స్టెన్షన్స్, ఇట్స్ వెరీ రేర్ యాక్చువల్లీ, డిఫికల్ట్ టు ఫైండ్. వెరీ హ్యాపీ టు బీ పార్ట్ హియర్. అండ్ యాజ్ అన్ యాక్టర్ మాకు ఎన్ని డ్రెస్సులు వేసినా, ఎంత మేకప్ వేసినా, హెయిర్ స్టైల్ సెట్ కాకపోతే ఆ లుక్ అసలు వర్కౌట్ అవ్వదు. కెప్టెన్ రామారావు కూడలి శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో జైపూర్ లాడ్జ్ అధినేత మహేష్ కుమార్ శర్మ తన తండ్రి స్వర్గీయ మోహన్ లాల్ శర్మ జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన చల్లని త్రాగునీటి వాటర్ కూలర్ను టీడీపీ దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ చైర్మన్ సీతంరాజు సుధాకర్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీతంరాజు సుధాకర్ మాట్లాడుతూ ఎండ తీవ్రత దృష్ట్యా ఆలయానికి వచ్చే భక్తులకు దాహార్తిని తీర్చేందుకు ఆలయ ప్రాంగణంలో ఇలాంటి సౌకర్యాలు కల్పించడం అభినందనీయమన్నారు. ఎంతో మహిమగల అమ్మవారి సేవలో ఇలా భాగస్వాములు అవుతున్న వారికి అభినందనలు తెలిపారు. ఆలయ కమిటీ కార్యదర్శి బొడ్డు పోలారావు మాట్లాడుతూ భక్తుల సేవలో దాతలు భాగస్వాములు కావడం గొప్ప విషయమన్నారు. దాత మహేష్ కుమార్ శర్మ మాట్లాడుతూ తన తండ్రి స్మృత్యర్థం ఈ త్రాగునీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం ఎంతో సంతృప్తినిచ్చిందని తెలిపారు. మహేష్ కుమార్ శర్మ మాతృమూర్తి గాయత్రి శర్మ సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షుడు పీలా వెంకట అప్పలనాయుడు, అధ్యక్షుడు కర్రి నీలకంఠం, బొడ్డేటి ప్రసాద్, బడే నాగరాజు, పంపాణ గణేష్, సత్యనారాయణ, నర్సింగ్, మధు, పాకలపాటి అప్పారావు, అర్చకులు కామేశ్వర శర్మ తదితరులు పాల్గొన్నారు. ఎన్నో 50-60 ఏళ్ల నుంచి కూడా ఇక్కడ వైజాగ్ ప్రజలకు సేవలు అందిస్తా మంచి ధార్మిక ఉద్దేశంతో రేణుకా ఎల్లమ్మ వారి దేవాలయంలో మన కమిటీ వారి రిక్వెస్ట్ మేరకు భక్తులకి మరియు ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా వేసంకాలం దృష్టిలో పెట్టుకుని ఫిల్టర్డ్ అండ్ కూల్ వాటర్ని ఉషా కంపెనీ ద్వారా మంచి ఎక్విప్మెంట్ని వారు అందించారు. వారికి, వారి కుటుంబ సభ్యులకి అందరికీ భగవంతుడు రేణుకామాత ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ప్రజలకి ఇంత మంచి సేవ చేసే గుణం వారికి కలిగినందుకు మరిన్ని సేవలు వారి ద్వారా ఈ గ్రామ ప్రజలు పొందాలని కోరుకుంటూ कृपा निर्जला एकादशी के दिन मैं महेश कुमार शर्मा होटल जयपुर सब परिवार से कुटुंब सहित ये प्रोग्राम किया गया है। निर्जला एकादशी के दिन जो जल सेवा और पानी की कूलर की व्यवस्था करी गई है हमारे पुरजों के निमित्त। ये కొలివై ఉన్న శ్రీ శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయ ప్రాంగణంలో కొలివై ఉన్న శ్రీ ప్రసన్న స్వామి ఆలయానికి మేము వారం 200 మందికి అన్నదానం చేయగలుగుతున్నాం. కానీ మరి భక్తులకి మంచినీరు మేము ఇవ్వలేకపోతున్నాం. ఆ మంచినీరు సహకరించారు జైపూర్ హోటల్ ఆపరేటర్స్. వారికి మా రేణుకా ఎల్లమ్మ ఆలయ కమిటీ తరఫున మా ప్రెసిడెంట్ అయిన కరి నీలకంఠం గారు వారు నడవడిలోని నడుస్తున్నాం మా కమిటీ అంతా. అలాగే పేల వెంకటప్పలనాయుడు గారు మరి సీతంరాజు సుధాకర్ గారు ఈ కార్యక్రమం ఇచ్చేసి ఆ వాటర్ కూలర్ ఓపెన్ చేయడం జరిగింది. మాకు చాలా సంతోషంగా ఉంది. మరి సౌత్ నియోజకవర్గానికి ఆయన ఒక రారాజుగా ఉన్నారు.
విశాఖ 32వ వార్డు అల్లిపులం నీరెళ్ల కొనేరు ప్రాంతంలో శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం చైర్మన్ డాక్టర్ కందుల నాగరాజు సొంత నిధులతో నిర్మిస్తున్న శివాలయం నిర్మాణానికి గురువారం ఉదయం శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ముందుగా గణపతి పూజ, పుణ్యవచనం, నవగ్రహ పూజ, వాస్తు పూజ కార్యక్రమాలను అర్చకులు వేద మంత్రాలతో శాస్త్రోపేతంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, వేద మంత్రాల నడుమ ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం కందుల నాగరాజు మాట్లాడుతూ శ్రీ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో శివాలయం నిర్మాణం చేయాలనే తన చిరకాల కోరిక నేటితో నిజం కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. పెద్దాపురం నుంచి వచ్చిన శిల్పి రాజ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ ఆలయ నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. ఆయన కూడా శివభక్తులు కావడం విశేషమన్నారు. 4 నెలల్లో ఈ ఆలయ నిర్మాణం పూర్తి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా, శక్తివంతంగా ఈ శంకుస్థాపన కార్యక్రమం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి పుణ్య నదుల నుంచి గంగను తీసుకురావడం జరిగిందని పేర్కొన్నారు. ఈరోజు చాలా శుభదినం, చాలా సంతోషకరమైన రోజు. నా జీవితంలో అనేక దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నటువంటి కళ ఇది, శివాలయం కట్టుకోవాలని. మరి ఆ కార్యక్రమం ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. మరి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, అలాగనే ముఖ్యంగా మరి ఈ ప్రాంతం వాళ్ళు కానీ అందరూ కూడాను ఆ స్వామివారిని దర్శనం చేసుకోవాలని మరి ఇవాళ శంకుస్థాపన చేయడం జరిగింది. అతి త్వరలో మరి విగ్రహ ప్రతిష్ఠ చేసి మరి దేవాలయాన్ని కూడా ఓపెన్ చేసే కార్యక్రమం శ్రీకారం చుడతాం. మరి ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమం జరగడం చాలా ఆనందంతో మాటలు కూడా రావడం లేదు. అనేక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు కూడా ఇది నేను శివుణ్ణి మరి నాకు ప్రాణం, అలాగనే నా ఆరాధ్య దైవం, అది మా కులదైవం. మరి నేను ఎప్పుడు కూడా నిరంతరం కూడా స్మరించేటువంటి స్వామి ఈశ్వరుడు, ఆ స్వామి పార్వతీ పరమేశ్వర ఆశీస్సులతో ఈరోజు శంకుస్థాపన చేయడం. విశాఖలో స్మార్ట్ సిటీ నిధులు కుమ్మరిస్తున్న ఫుట్పాత్లు ఆక్రమణల గుప్పిట్లో చిక్కుకుపోవడంపై తెలుగు శక్తి అధ్యక్షులు బీవీరామ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫుట్పాత్లపై అడ్డంకులు లేకుండా నడవడం పౌరుల ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా వైజాగ్లో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్కు ఆయన క్యాంపు ఆఫీసులో వినతి పత్రం సమర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జగదాంబ, పూర్ణ మార్కెట్, డాబా గార్డెన్స్, గాజువాక వంటి రద్దీ ప్రాంతాల్లో కాలిబాట వ్యాపార స్థలాలు మారాయన్నారు. పెద్ద కాంప్లెక్స్ల యజమానులు బేస్మెంట్లను గోడౌన్లుగా మార్చి వాహనాలను రోడ్లపైనే పార్క్ చేయిస్తూ ట్రాఫిక్ జాములకు కారణమవుతున్నారని దుయ్యబట్టారు. జీవీఎంసీ, ట్రాఫిక్ పోలీసులు ఉమ్మడిగా ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ఆక్రమణలను శాశ్వతంగా తొలగించాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన సంస్థల లైసెన్సులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. చిన్న వ్యాపారుల పొట్ట కొట్టకుండా వారికి ప్రత్యామ్నాయంగా వెండర్ జోన్స్ కేటాయించాలన్నారు. స్మార్ట్ సిటీ అంటే కేవలం రోడ్లపై రంగులు వేయడం కాదు, నడిచేవాడికి రక్షణ కల్పించడమని, అధికారులు స్పందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. స్మార్ట్ సిటీ అంటే కేవలం రంగులు వేయడం కాదు, ప్రజలకి రక్షణ కల్పించడం కూడా ఒక బాధ్యత మనం చేస్తాం. మరి వేళ చూస్తే విశాఖపట్నం నగరంలో ఫుట్పాత్ల పైన యథేచ్ఛంగా రోడ్లు ఆక్రమించి డిస్ప్లే బోర్డులు పెట్టుకొని వ్యాపారస్తులు వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇవాళ ప్రజలు కాలిబాట నడవాలంటే తీవ్ర ఇబ్బంది పడి రోడ్డుపై నడుస్తున్నారు, యాక్సిడెంట్లు గురవుతున్నారు, ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. మరి దీనిపైన ప్రభుత్వం దృష్టి పెట్టాలని చెప్పి తెలుగు శక్తి కోరుతుంది. మరి ఇదే విషయంపై జనసేన పార్టీ నగర అధ్యక్షులు మరియు దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే సి వంశీకృష్ణ యాదవ్ గారికి కూడా వినపత్రం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా పూర్ణ మార్కెట్, డాబా గార్డెన్స్ ఏరియాలో విపరీతంగా ఈ ఏవైతే ఫుట్పాత్లు ఉన్నాయో ఫుట్పాత్లని వ్యాపారస్తులు కబ్జాలు చేసి దానిపైన వ్యాపారం చేసుకుంటూ సామాన్య ప్రజలకి, కాలపాటు నడిచే ప్రజలకి ఇబ్బంది కలిగిస్తూ వాళ్ళు రోడ్డు మీద నడుస్తున్నారు. దీంతో యాక్సిడెంట్లు గురవుతున్నాయి. అలాగే చూసినట్లయితే షాపింగ్ కాంప్లెక్స్లో కూడా అండర్ గ్రౌండ్ పార్కింగ్ ఉండాల్సిన ప్లేస్లో కూడా గోడౌన్లుగా పెట్టేశారు. ఎన్ఏడి కొత్త రోడ్ ఫ్లైఓవర్పై బుధవారం అర్ధరాత్రి పెను ప్రమాదం తప్పింది. గాజువాక నుంచి విశాఖ నగరం వైపు వస్తున్న ఒక భారీ కంటైనర్ ఫ్లైఓవర్ రోటరీ పైభాగంలో మలుపు తిరుగుతుండగా అదుపు తప్పి ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ ఘటన అర్ధరాత్రి 1 గంట సమయంలో జరిగింది. ఆ సమయంలో ఫ్లైఓవర్పై జనసంచారం పూర్తిగా లేకపోవడంతో ఒక పెద్ద ప్రాణ నష్టం తప్పినట్లయింది. ప్రమాదంపై సమాచారం అందుకున్న కంచెరపాలెం ట్రాఫిక్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. అక్కడ వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా ట్రాఫిక్ను క్రమబద్ధీకరిస్తూ భారీ క్లేన్ల సహాయంతో బోల్తా పడిన కంటైనర్ను రోడ్డుపై నుంచి తొలగించే ఏర్పాట్లు వేగవంతం చేశారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. కర్ణాటకలో తుంగభద్ర కొత్తగేట్ల ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నీటి ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాలని వాటిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని వెల్లడి. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని మండిపడ్డ వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రజలను రక్షించాల్సిన పోలీసులే చంపి బూడిద చేయడం దారుణమని విమర్శ. జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ జేసీఏ వైజాగ్ ఆధ్వర్యంలో అవగాహనాహితంగా జరిగిన అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని వాగ్దాన్ను ప్రారంభించిన నగర సిపి బాక్షి. భీమిలి నియోజకవర్గంలో వైసీపీ నియోజకవర్గం ఇన్ఛార్జి చిన్నశ్రీను ఆధ్వర్యంలో కొనసాగుతున్న సర్ అవగాహన కార్యక్రమం. పద్మనాభంలో వైసీపీ నాయకులు కార్యకర్తలతో సర్పై ప్రత్యేక సమావేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.